వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సభా సరస్వతికి ప్రణామాంజలి. నిన్నటి రోజున స్కాంద పురాణాన్ని మనం ప్రారంభించుకున్నాం. మహేశ్వర ఖండంలో కొంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు నిన్న చెప్పుకున్నటువంటి అంశాలను 2 నిమిషాల పాటు మనం నెమరు వేసుకొని అక్కడి నుంచి తరువాతి కథను కొనసాగిద్దాం. మనకి అసలు స్కాంద పురాణం అనేది ఎలా ఆ పేరు వచ్చింది? తత్పురుష కల్పంలో పరమేశ్వరుడు లేదా మహేశ్వరుడు లేదా మహదేవుడు ఇన్ని పేర్లు ఉన్నాయి. మహదేవ ఉవాచ. మహేశ్వరుడు తన దేవతాగణానికి చెప్తూ ఉన్నప్పుడు, తన శిష్యులైనటువంటి సమస్త దేవతాగణానికి చెప్తూ ఉన్నప్పుడు విన్నటువంటి పార్వతీదేవి తిరిగి ఆ విషయాన్ని స్కందుడికి చెప్పడం, స్కందుడు తన దగ్గర ఉన్నటువంటి నంది గణాలకు చెప్పడం. మనమైనా అంతే, మనం విన్నదాన్ని ఈ విషయం బాగుంది, నువ్వు కూడా చదువుకో నేర్చుకొని మనం చెప్పినట్లుగా స్కందుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి నందిగణాలకు చెప్పడం, నందిగణాలు దత్తాత్రేయునికి చెప్పడం, దత్తాత్రేయుడు వ్యాసునికి చెప్పడం, వ్యాసుడు సూత మహర్షికి చెప్పడం, సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పడం. ఈ రోజున శౌనకాది మునులకు చెప్పినటువంటి ఆ సూత మహర్షి ద్వారా చెప్పినటువంటి పురాణాన్ని మన దాకా గురు పరంపరగా మనకు అందింది. ఇదొక్క విషయం. ఇంకొకటి, ఎందుకు స్కందుడికి ఆ పేరు వచ్చింది అంటే శరవణ భవము. అంటే శరవణము అంటే రెల్లుగడ్డి, ఆ రెల్లుగడ్డి నుంచి పుట్టినవాడు కనుక శరవణ భవము, కనుక భవము అంటే పుట్టుక, అందుకని ఆయనను శరవణ భవుడు అని అంటారు. అట్లాగే తమిళంలో, తమిళ దేశంలో మురుగన్ అంటారు. ఆ శబ్దానికి అర్థం ఏమంటే అందము అని. అందంగా ఉంటాడు కాబట్టి. మరి ఏమి అందము? తన లోపల జ్ఞానము అనేటటువంటి పరిమళాలతో కూడుకున్నటువంటి అందం ఉంది కనుక ఆయనను మురుగన్ అని కూడా పిలుస్తారు. కృత్తికా నక్షత్రంలో పుట్టాడు కాబట్టి కార్తికేయుడు అని చెప్తారు. వీటన్నింటినీ మించి ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మ విద్యను అవపోసన పట్టినటువంటి, అధ్యయనం చేసినటువంటి ఋషి కనుక బ్రహ్మణ్యుడు. అయితే మనం ఎలా విని ఉన్నాం ఇప్పటి వరకు? సుబ్రహ్మణ్యుడు అని విన్నాం. సు అనేది ఉపసర్గ, అంటే చాలా చాలా లేదా ఉన్న విషయాన్ని మరింత గొప్పగా చెప్పడానికి. అంటే మొదటివారు అని చెప్పేటప్పుడు మొట్టమొదటివారు అని అంటాం. అంటే ఆ చెప్తున్నటువంటి విషయంలో ఉండే గొప్పతనాన్ని తెలియజేయడానికి. అందుకని బ్రహ్మణ్యమైనటువంటి ఆయనకు సు అనేటటువంటి ఉపసర్గను చేర్చి సుబ్రహ్మణ్యుడు అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ రోజుటికి దేవతలకు కావచ్చు, మానవులకు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క సమస్త సమస్యలను తీర్చగలిగినటువంటిది. ఎటువంటి గ్రహదోష నివారణ ఉండినా కూడా మనకు ఆ దోషాలన్నింటినీ తొలగింపజేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది స్కందుడు, స్కాంద పురాణం, సుబ్రహ్మణ్యుడు, వేల్మురుగడు ఎన్ని చెప్పుకున్నా. ఆయనకి సింగారవేలుడు అని కూడా పేరు. మనం ఎప్పుడైనా కావడి అట్లా ఎత్తేటప్పుడు సింగార వేలుడని, చెంగల్వారాయుడని, సన్నిధికి నేనొస్తుని మురుగా, నీ సన్నిధికి నేనొస్తుని మురుగా అని మనం ఎన్నోసార్లు విన్నాం. అట్లా ఆయన యొక్క గొప్పతనం ఈ ప్రపంచం మొత్తం కదలటానికి, సకల చరాచర సృష్టి యొక్క కదలికకు మూలమైనటువంటి ఆయన స్కందుడు. మరి అటువంటి పురాణాన్ని మనం ఈరోజు మనం చెప్పుకుంటూ ఉండడం చాలా గొప్ప విషయంగా మనం భావిస్తూ, ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పటికైనా తరతరాలకు వంశానికి కూడా సద్గతి కలుగుతుంది అనేటటువంటి విషయం మనకు వేదాలలో ఉంది అని నిన్న చెప్పుకున్నాం. ప్రతిరోజు దాన్ని స్మరించుకొని ఇటువంటి నిర్వాహకులందరికీ కూడా మనం ప్రణామాంజలి సమర్పించవలసినటువంటి బాధ్యత మనది. ఇక ఈ రోజున మనం చెప్పుకోవాల్సింది వైష్ణవ ఖండం. నిన్న మహేశ్వర ఖండం చెప్పుకున్నాం. మహేశ్వర ఖండంలో
మనకు కేదారఖండము, కౌమారఖండము, అరుణాచల మహాత్మ్యం పూర్వార్ధము, ఉత్తరార్ధము, ఈ 4 అంశాలు ఉన్నాయి. కానీ మనకు కుదిరినంతలో మనం బ్రీఫ్గా సంక్షిప్తంగా చెప్పుకున్నాము. ఈరోజు మనం వైష్ణవ ఖండాన్ని మనం ప్రారంభించుకోవాలి అని అంటే వైష్ణవ ఖండంలో ఏమేమి ఉన్నాయి? వైష్ణవ ఖండంలో మొట్టమొదటగా వెంకటాచల మహాత్మ్యం గురించి చెప్పారు. వెంకటాచల మహాత్మ్యం గురించి చెబుతూ అందులో భాగంగా మనకు తిరుమల కొండలలో ఎవరైనా మీరు ప్రతి నెల తీర్థాలు నిర్వహిస్తూ ఉంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువగా ఆ తీర్థానికి అనుమతి ఉంది. ఇప్పుడు అక్కడ రామకృష్ణ తీర్థమని వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. రామకృష్ణ తీర్థమని, శేష తీర్థమని, పాలధార పంచధార తీర్థమని, కుమారధార తీర్థమని, తుంబురు తీర్థమని, జాపాలి తీర్థమని, ఇవన్నీ అక్కడ ఉండేటటువంటి తీర్థ విశేషాలు. అందుకని వెంకటాచల మహాత్మ్యంలో భాగంగా ఈ అన్ని తీర్థాల యొక్క విషయ విశేషాలు మనకి స్కాంద పురాణంలో ఉన్నాయి. అయితే ఆ విశేషాల జోలికి విస్తృతంగా వెళ్లకుండా ఇంతకు ఆ వైష్ణవ ఖండంలో ఉన్నటువంటి వైష్ణవ తత్వం ఏంటిది అనేది మాత్రమే మనం సంక్షిప్తంగా చూడగలుగుతాం. వీటితో పాటు ఈరోజు మనం చూడవలసినటువంటి అంశం ఇంకా అయోధ్య తీర్థ మహాత్మ్యము, అంటే రామాయణం యొక్క సారాన్ని సంక్షిప్తంగా ఒక 5 నిమిషాలైనా మనం చూడవలసి ఉంటుంది. ఈ ఖండంలో ఉంది కనుక. అట్లాగే భాగవత మహాత్మ్యం కూడా ఉంది. అంటే భాగవత అవతారాలు ఏంటి, దశావతారాలు ఏంటి, ఎందుకు వచ్చాయి, భాగవతంలో ఏముంది అని. అంటే ఈరోజు మనము వైష్ణవ తత్వం గురించి చూడాలి, భాగవత తత్వం గురించి చూడాలి, రామాయణం యొక్క తత్వం గురించి చూడాలి. ఈ మూడింటిని మనం కొంతవరకైనా అందులో ఉండేటటువంటి సారాన్ని గ్రహించడానికి మనము ప్రయత్నిద్దాం. విష్ణుతత్వము అని అన్నప్పుడు ఆ విష్ణుతత్వం అనేది ఎలా ఉంటుంది, దాని వెనకల ఎలా ఉంది? ఒకప్పుడు శైవ జనులు ఒక సమూహంగా ఉండి, అట్లాగే వైష్ణవ జనులు ఒక సమూహంగా ఉండి బాగా గొడవ పడుతూ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో అప్పుడే తిక్కన హరిహరనాథ తత్వాన్ని తీసుకొచ్చాడన్నమాట. శైవ రూపాయ విష్ణు రూపాయ నమశివాయ అంటే శైవులు వైష్ణవులు వేరు కాదు అని చెప్పడానికి నిదర్శనం శైవ సంబంధమైనటువంటి స్కాంద పురాణంలో పూర్తిగా దాదాపుగా కొన్ని వేల పుటలను ఆక్రమించింది ఏంటి అంటే వైష్ణవ తత్వమే. అటువంటప్పుడు వైష్ణవుడు శైవుడు వేరు కాదు. ఎవరైతే విభజన చేస్తారో అది సరి అయినటువంటి పద్ధతి కాదు. అంతా ఒకటే అనేటటువంటి నినాదాన్ని ఏ గ్రంథం అయితే తెలియజేస్తుందో అదే సరి అయినది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, వేరువేరుగా ఉండరు. నీకో దేవుడు నాకో దేవుడు ఉండరు, నీకో సూర్యుడు నాకో సూర్యుడు ఉండరు. ఒక్క సూర్యుడు సమస్త జీవులకున్ తానొక్కొక్కడై తోచుపోలికన్, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. అట్లాగా భగవంతుడు ఒకే సూర్యుడు అందరికీ దర్శనమిచ్చినట్లుగా మీ ఊర్లో ఉన్నాడు కాబట్టి ఇది అనంతపురం సూర్యుడు, మరి మాది తిరుపతి సూర్యుడు వేరు అని అనడానికి లేదు. మా ఇంట్లో వెలుతురు వేరు, మీ ఇంట్లో వెలుతురు వేరు అనడానికి లేదు. వెలుతురు అంతా ఒకటే. నేను అక్కడ ఉన్నాను కాబట్టి మా ఇంట్లో వెలుతురు అని అనుకుంటాను. కాబట్టి ఆ దృష్టితో మనం వైష్ణవ తత్వాన్ని మనం చూసినప్పుడు పూర్వకాలంలో విలిబుత్తూరు అనేటటువంటి ఒక ఊరు ఉండేది. మన రాయలసీమకు చాలా కాణాచి అది. అంటే రాయలసీమను పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటి ఆముక్తమాల్యద అనేటటువంటి గ్రంథం. శ్రీకృష్ణదేవరాయల యొక్క తత్వం మనకు తెలియనిది కాదు. ఎన్ని రాజ్యాలను కొల్లగొట్టేవాడు, ఎన్ని రాజ్యాలను తనలో ఆక్రమించుకోవాలి అని చేసినటువంటి ప్రయత్నాలు, తన రజోగుణంతో తమోగుణంతో ఎన్నో కార్యాలు నిర్వహించాడన్నమాట. చిట్ట చివరకు ఇదన్నీ కాదు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు వస్తూ ఉన్నాడు అని అంటే ఇతర రాజ్యాల వాళ్ళు అసలు మారువేషం వేసుకొని ప్రజలకు భయపడి దొడ్డిదారిలో పారిపోయినటువంటి సందర్భాలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు అంతకాలం రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా, తమిళము కన్నడ తెలుగు 3 దేశాలను ఏకఛత్రాధిపత్యంగా ఆయన ఉండి పరిపాలించినటువంటి సందర్భం ఉంది. కానీ చిట్ట చివరకు ఆయన తెలుసుకున్నది ఏంటంటే అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండు అట్లౌట ఎరింగియున్, అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండు అట్లౌట ఎరింగియున్, సదా తనువులు పుత్రులు కాంతలు నిక్కంబనుచు మోహార్ణవ భ్రాంతి చెంది పరమార్థంబైన నీయందు తా చింత కంతయు చింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వర అని వాపోయాడు దూర్జటి. అట్లాగా ఆయన కూడా చివరి దశలో ఎప్పుడు
ఆయనకు వృద్ధాప్య దశ వచ్చేటప్పటికి ఈ జన్మంతా నేనేం సాధించాను అని అనుకుంటే ఏం లేదు. అలా కాకుండా లోకానికి ఒక జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను నేను చాటి చెప్పాలి, వైష్ణవ తత్వాన్ని చాటి చెప్పాలి అని అన్నప్పుడు ఆయన ఈ పురాణం ఆధారంగా ఆయన ఏం చేశాడు అంటే ఆముక్తమాల్యద అని ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో విలిబుత్తూరు అనేటటువంటి ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక వైష్ణవ దేవాలయం ఉంది. మొత్తం విష్ణు చిత్తుని కథ, వైష్ణవ తత్వం మీద ఈరోజు మనం ముందుకెళ్ళాలి కనుక వైష్ణవ దేవాలయం ఉంది. అది ఎట్లా వచ్చింది అని అంటే పూర్వీకులు ఎప్పుడో ఆ వైష్ణవ దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో వంశపారంపర్యంగా ప్రస్తుతం విష్ణుచిత్తుడు అనేటటువంటి వాడు వాళ్ళ తాతలు, నాన్నలు, తండ్రి వాళ్ళందరూ చేసినటువంటి పనినే తను కూడా చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పుడు విష్ణుచిత్తుడు ఆ వైష్ణవ దేవాలయాన్ని పరిపాలిస్తూ, పూజిస్తూ, అక్కడ సేవ చేసుకుంటూ ఉన్నాడు. అట్లా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు ఒకే ఒక కొరత ఉండేది. ఏంటి ఆ కొరత అంటే ఆయనకు పిల్లలు లేరు అనేటటువంటి కొరత ఉండేది. ప్రతిరోజు ఆయన ఆ గుడి దగ్గర ఉండేటటువంటి ఆవరణలో పూల తోటలోకి వెళ్ళి పూలు తీసుకుని భగవంతునికి అల్లి మాలగా వేసి దేవుని కైంకర్యంలో పాల్గొనేటటువంటి వాడు. అట్లా ఉన్నప్పుడు ఒకరోజు ఉదయం 4 గంటలకు పూలు కోస్తూ ఉంటే ఒక అమ్మాయి ఆడబిడ్డ ఆ పూల తోటలో కనిపిస్తుంది. ఆ అమ్మాయి లక్ష్మీదేవిగా భావించి గోదా అని పేరు పెట్టి, తమిళంలో ఆండాల్ అంటారు. ఆండాల్ అంటే లక్ష్మి, మనం గోదా అంటే కూడా తెలుగులో లక్ష్మి. అట్లా ఆ గ్రంథంలో కూడా 3 భాషలతో కలిపి ఉంటుంది. అది తమిళము, తెలుగు, కన్నడ 3 భాషలతో కూడుకున్న పదాలు ఉంటాయి అందులో. అట్లాగా ఆ శిశువును ఆయన పెంచుకుంటూ ఉంటాడు. హాయిగా ఎటువంటి ఆర్భాటాలకు వెళ్లకుండా చాలా చక్కగా నిక్కమని సంసారము మది నమ్మిని స్మరణ చేయలేక అక్కటా పుట్టిగిట్టి జన్మముల ఎత్తి తిని రామరామ అని బాధకు ఆయన తర్వాత అవకాశం ఇవ్వకుండా హాయిగా భగవంతుని సేవలో ఉంటూ ఉన్నాడు. ఒకరోజు ఈ విధంగా ఆలయం దగ్గర విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఆ రోజు మంచి రోజు, అభిషేకం చెయ్యాలి. ఆ విగ్రహం దగ్గర ఉండేటటువంటివన్నీ తీసి ఆ వస్తువులన్నీ పక్కన పెడుతూ ఉంటాడు. అలా తీస్తూ ఉన్నప్పుడు అక్కడ పూలమాల ఉంటుంది కదా, ఆ పూలమాలలో వెంట్రుకలన్నీ చిగులుకొని ఉన్నాయి. ఎందుకు చిగులుకొనుంది వెంట్రుకలు, ఎట్లా వచ్చింది అని ఆయనకి సందేహం. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కొద్ది రోజులు పూలు కోసే దగ్గర నుంచి ఏమి జరుగుతుందో అని గమనిస్తూ వచ్చాడు. అలా గమనిస్తూ వచ్చినప్పుడు గోదాదేవి, తన బిడ్డ అయినటువంటి గోదాదేవి పసిబిడ్డ ఇలా చేస్తూ ఉందని తెలుసుకున్నాడు. మందలించిన తర్వాత స్వామివారు కల్లోకి వచ్చాడు. నేను షార్ట్కట్లో వచ్చేస్తూ ఉన్నా. కల్లోకి వచ్చి ఆ అమ్మాయి ఏ విధంగా ఇన్ని రోజులు పూజ చేస్తూ ఉన్నదో దానికి నువ్వు అడ్డుపడద్దు, ఆ పద్ధతిలోనే కొనసాగించు అని చెప్పి స్వామి కలలో చెప్పిన తర్వాత ఆ పాపకు, నానా నువ్వు ఇన్ని రోజులు భగవంతునికి పూలు కట్టి నీ తలలో పెట్టుకొని అందంగా ఉందా లేదా అని చూసుకొని దేవుడికి పెడుతూ ఉన్నావు, అలాగే నువ్వు పెట్టు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పాడు. అలా పెట్టింది, జరుగుతూ ఉంది. మరి ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అది ఏ ఊరు అంటే పాండ్య దేశం. ఆ పాండ్య దేశంలో ఒక రాజు ఉండేటటువంటి వాడు, పాండ్యరాజు ఆయన పేరు. మత్స్యధ్వజుడు అని పిలిచేటటువంటి వాళ్ళు ఊర్లో అందరూ కూడా వల్లభదేవుడు అని పిలుచుకుంటారు ఆయన్ని. మరి ఆ వల్లభదేవుడు ఒకరోజు అన్ని రాజులు సౌకర్యాలన్నీ ఉండినా కూడా వాళ్ళ లక్షణాలు కొన్ని విలక్షణంగా ఉంటాయి, కొన్ని సరి అయినవి ఉంటాయి, కొన్ని సరికానివి ఉంటాయి. అందులో భాగంగా ఆయన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేటటువంటి వాడు వల్లభదేవుడు. అలా పరిపాలిస్తూ ఉన్నటువంటి తరుణంలో సాయంత్రం అయితే మాత్రం ఆయన రాజు వేషమంతా మార్చుకొని రాత్రి 12 అయితే చాలు, ఎవ్వరికీ తెలియకుండా రాజ్యంలో ప్రజలందరూ పడుకొని నిద్రపోయాక వేషాన్ని మార్చుకొని తన శరీరంలో ఉండేటటువంటి అహంభావంతో కూడుకున్నటువంటి శరీర కోరికలను తీర్చుకోవడంలో నిమగ్నమై అవడానికి ఒక వేశ్య దగ్గరికి ప్రతిరోజు వెళ్ళేవాడు. అలా వెళుతూ ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఒకరోజు ఆయనకు ఒక విషయం ఆసన్నమవుతుంది. ఇంకా కాస్త సేపటిలో వాళ్ళ ఇంటికి చేరుకోబోతాడు. ఒక బ్రాహ్మణుడు అక్కడ కూర్చొని వాళ్ళ శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని వాళ్లకు ఆత్మబోధ చేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మబోధ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ వల్లభదేవుడికి వినిపించినటువంటి 4 వాక్యాలు మనమందరం తెలుసుకోవలసినటువంటిది, మనమందరం ఆచరించవలసినటువంటి 4 వాక్యాలవే. ఆ 4 వాక్యాలు ఏమి అంటే, ఒకటి, మనకు
వానాకాలం వచ్చినప్పుడు 4 నెలల పాటు కర్రలు, అప్పట్లో వంట, ఇప్పుడు గ్యాసులు ఉన్నాయి కదా, అప్పట్లో వంట, కట్టెలు, దానికి కావాల్సినటువంటి గింజలు అవన్నీ ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం ఏర్పాటు చేసుకునేవాళ్ళు కనుక మనము వానాకాలంలో 4 నెలలు మనకి వర్షాల వల్ల గింజలు కర్రలు దొరకవు. అవన్నీ ఎలా మనం తెచ్చిపెట్టుకుని ఉంటామో అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు మాత్రమే మిగిలిన 8 నెలలు మనం భోజనం చేయగలము. ఆ 8 నెలలు సంపాదించుకోకపోతే ఈ 4 నెలలు మనం భోజనం చేయలేము అనేటటువంటి విషయం ఒకటి. కాబట్టి ప్రతి సంవత్సరము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేహ పోషణకు కావలసినటువంటి వానాకాలంలో పెట్టవలసిన భోజనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మిగిలిన 8 నెలలలో చేసుకోవాలి. ఇది ఒకటి. 2, వృద్ధాప్యంలో ప్రశాంతంగా దేహాన్ని వీడాలంటే, చాలా ప్రశాంతంగా, ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము దేహాన్ని విడవాలంటే ఏమి చేయాలి అంటే, దేహం ఉన్నప్పుడే, యవ్వనంలో ఉన్నప్పుడే యుక్తమైనటువంటి ఆహార విహారాన్ని కొనసాగించాలి. యుక్తాహార విహారస్య అని మనకు భగవద్గీతలో ఉంది 6వ అధ్యాయంలో. కాబట్టి ఆ యుక్తాహార విహారాన్ని మనము కొనసాగించాలి. అట్లాగే 3వది ఏంటంటే, రాత్రిపూట మనం పడుకుని నిద్రపోవాలి అంటే పగలంతా కష్టపడాలి. పగలంతా కష్టపడి 3 పూటల భోజనం తినకపోతే రాత్రిపూట నిద్ర రాదు. సంపాదించి ఇల్లో వాకిలో ఏదో ఏర్పాటు చేసుకోకపోతే మనం పడుకోవడానికి గూడు ఉండదు. ఇవి 3 దేహానికి సంబంధించినటువంటి విషయాలు. ఇవి 3 దేనికోసం చేస్తాము అంటే, 4వ వాక్యం ఏంటి అంటే, దేహం ఉన్నప్పుడే సద్గతిని పొందాలి. దేహాన్ని విడిచిన తర్వాత సద్గతిని పొందలేవు. దేహానంతరం నీవు దుర్గతిని చెందకుండా ఉండాలంటే దేహం ఉన్నప్పుడే నీవు సద్గతిని పొందాలి అనేటటువంటి 4 మాటలు వల్లభదేవుడికి వినిపించినాయి. ఆయన అక్కడ ఆగిపోయినాడు, తిరిగి వెళ్ళలేదు. అట్లా ఆగిపోయిన తర్వాత ఆలోచించుకుంటాడు, ఏంటిది, భోజనానికి సరిపడవన్నీ మనం సంపాదించుకుంటూ ఉన్నాము, మరి మనం రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడు చెప్పినవి చాలా సత్యము, చాలా నిత్యము, చాలా ఆచరణీయమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. మరి 2 విషయాలన్నీ నేను పాటించడం లేదు. నేను వృద్ధాప్యంలో బాగుండాలంటే యవ్వనంలో నా శరీరపు చేష్టలు, నా ఆలోచన విధానం బాగుండాలి. సో ఇప్పుడు నేను అది కరెక్ట్గా లేను, నాలో తప్పు ఉంది. అట్లాగే దేహం చాలించిన తర్వాత దుర్గతిని పొందకుండా ఉండాలంటే దేహం ఉన్నప్పుడే సద్గతిని పొందాలి. అసలు సద్గతి ఏంటిది, దుర్గతి ఏంటిది అంటే, దుర్గతి అంటే జీవుని యొక్క ప్రయాణం. జీవుడు ఏం చేస్తాడు, దేహాన్ని విడిచినటువంటి క్షణం ఆయన మాయ చీకటి కోనలో చిక్కుకొని నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి అని వెతుక్కుంటాడన్నమాట. అలా వెతుక్కునేటటువంటి పరిస్థితి రాకూడదు. ఆ వెతుకులాటలో ఆయన ఏమని చింతిస్తాడు, నేను ఎప్పుడు శరీరం ఉన్నప్పుడు పొద్దుపోవకయున్నను వేసరక పొరుగిండ్లు తిరుగుగాని బుద్ధిమాలిన చిత్తము నీ యందు నిలువదే నారాయణ. లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథలు విననేరను ఏ కరణి భవజలధి తుదముట్ట ఈదుదును నారాయణ అని వేడుకుంటూ ఈసారి గనక నాకు మంచి జన్మ ఉంటే, ఈసారి గనక నేను మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించి సరి అయినటువంటి జన్మను తీసుకుంటే ఖచ్చితంగా నేను భగవంతుణ్ణి మరవను అని అనుకుని ఆ భగవంతుని స్తుతితోటి వేడుకతోటి భగవంతునికి శరణాగతి పొంది తిరిగి మళ్ళీ సతిపతులు కూడినప్పుడు శుక్లంబు ఋతువైన కమలమందు సతిశోణితమునగలసి బుద్భుదంబవును గద రామ రామ. నీటి బుడగలాగా అగ్ని, వాయువు, వాసన ఈ 3 కలిపినటువంటిది జీవుడు. ఈ 3 తిరిగి మళ్ళీ మరో శరీరాన్ని ఎంచుకొని జలగా ఎట్లాగా అయితే ఒక గడ్డి పెరకను విడిచి మరో గడ్డి పెరకను పట్టుకుంటుందో అలాగా తను కూడా మరో శరీరాన్ని ఎంచుకొని వస్తుంది. మరి బాగుంది, 8వ నెల రాగానే కడుపులో తనకు అన్ని తెలివులు వస్తాయి. మరి 8వ మాసము రాగానే ఈ మురికి గర్భమందు హరిహరి నేను ఉండలేను, నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఈసారి కనుక నేను తల్లి గర్భంలో నుంచి బయటపడిపోతే నేను ఖచ్చితంగా భగవంతుని సాన్నిధ్యాన్ని తప్ప వేరే ఏవి నేను ఆలోచించను అని వేడుకుంటుంది. తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, తిరిగి మళ్ళీ శైశవ దశ, బాల్యదశ, కౌమార దశ, తిరిగి మళ్ళీ భార్య, బిడ్డ అన్నీ అయిపోతుంది. తిరిగి చూసే లోపల క్షణకాలంలోనే కాలచక్రం తిరిగిపోతుంది.
కాలం ఆగదు. ఎందుకంటే మనం అందరం కూడా ఒక బస్సు ఎక్కేస్తున్నాం. ఆ బస్సు అంటే కాలం అనేటటువంటి బస్సు. ఆ బస్సులో మనం గమ్మున కూర్చొని ఉంటే కూడా కాలం పోతానే ఉంటుంది. అందుకని కాలచక్రం తిరిగిపోతుంది. తిరిగి మళ్ళీ ఏమైపోతుంది మన పరిస్థితి? మళ్ళీ మంచం మీద ఉంటాం. తిరిగి మళ్ళీ కన్నులును కానలేక వీనులును మున్ను వలె వినగరాక తన్నుదా నెరుగలేక మేనెల్ల తడబడుతుందన్నమాట. ఈ పరిస్థితికి వచ్చి పునరపి జననం పునరపి మరణంలో చిక్కుకుంటాడు. అట్లా చిక్కుకోకుండా సద్గతిని పొందాలి అనేటటువంటిది ఈయన ఉద్దేశము. అర్థమైపోయింది ఆయనకి విషయం అంతా కూడా. ఇప్పుడేం చేస్తాడంటే ఆయన ఆ వేష దగ్గరికి పోకుండా వెనక్కి వస్తాడన్నమాట. వెనక్కి వచ్చి విపరీతంగా ఆలోచిస్తాడు. ఆయన నిద్రపోవడం మానేస్తాడు. దాదాపు చాలా రోజుల పాటు నిద్ర మానేసి ఆలోచన చేసి విచారణ చేసి అయిపతత్యహం అంటే మనకు నిజ విచారణం చెయ్యాలి అని ఆ నిజ విచారణ తన లోపల మొదలైపోతుంది. ఆ విచారణ చేసి 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 ఒక నిర్ణయానికి వస్తాడు. ఆయన 4 ప్రశ్నలు ఏర్పాటు చేసుకుంటాడు. 4 ప్రశ్నలు ఆయనలో కలుగుతుంది. ఒకటేంటంటే, ఈ భూమి మీద భగవంతుడు సృష్టించినటువంటి ఈ భూమి మీద ఇన్ని కులాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ కులాలు ఎట్లా వచ్చాయి? అసలు కులం అంటే ఏమిటి? ఇంకొకటి, వైష్ణవ మతమని, శైవ మతమని, శాక్తేయమని, గాణాపత్యమని ఇన్ని రకాల మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకొకటి, అసలు నేనంటే ఎవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి పోతాను? వ్యక్తిగత విషయం. ఈ 2 సామాజిక విషయాలు. ఇంకొకటి వ్యక్తిగత విషయం. ఇంకొకటి ఆయనకు వచ్చింది, అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు? చూడండి, ఒక మహారాజు ఎన్ని దైవ కార్యాలు చేసి ఉండడు, ఎన్ని యజ్ఞాలు ఎన్ని క్రతువులు నిర్వహించి ఉంటాడు. అంటే దేవుడంటే ఎవరు అనే తెలియకనే, అవగాహన లేకనే ఆ పనులన్నీ జరిగిపోయినాయి. ఎట్లా జరిగిపోయినాయి అంటే కాలచక్రం తిరుగుతూ ఉంది కాబట్టి కాలంతో పాటు ఆయన కదులుతూ వచ్చేసాడన్నమాట. కానీ మనిషిలో ఆ అవగాహన అనేది లేకపోతే మాత్రం, ఆ జ్ఞానం అనేది లేకపోతే మాత్రం ఎక్కడో ఒక చోట ఇంద్రద్యుమ్నుడికి పులి స్టాప్ పడ్డట్లుగా, హిరణ్యకశిపుడికి పులి స్టాప్ పడ్డట్టుగా, రావణాసురుడికి పులి స్టాప్ పడ్డట్టుగా ఎక్కడో ఒక చోట పులి స్టాప్ అనేది ప్రతి ఒక్కరికి అది తప్పదు. ఆ పరిస్థితి ఈరోజు వల్లభదేవుడికి వచ్చింది. ఆయన భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు? ఇప్పుడు వీళ్ళేమో ఫలానా వాడు విష్ణువు నా దేవుడు అంటారు వైష్ణవులు, శివుడు నా దేవుడు అని శైవులు అంటారు, శక్తియే మా దైవం అని శాక్తేయులు అంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క భావాలను ఉన్నప్పుడు మరి భగవంతుడు ఒకడే అయితే ఇన్ని భావాలు ఎలా వచ్చాయి? సో ఇప్పుడు నాకు ఏం చెప్పాలి? కులాలు ఎక్కడి నుంచి పుట్టాయి, మతం అంటే ఏమిటి, నేనంటే ఎవరు, ఇంకొకటి భగవంతుడంటే ఎవరు అనే 4 ప్రశ్నలు ఆయనలో మెదిలాయి. ఈ రోజున నా దగ్గర ఉండేటటువంటి సమస్త సంపదలు కూడా తుచ్చమైనవి. ఈ రాజ్య పదవి కూడా నేను వదిలేస్తాను. నాకు రాజ్యలక్ష్మిగా అస్థిరమైనటువంటి రాజ్యలక్ష్మి అవసరం లేదు. నేను మోక్షలక్ష్మినే కాంక్షిస్తాను. కాబట్టి ఇప్పుడు నాకు ఈ 4 ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేనేం చేయాలంటే, నాకు ఇప్పుడు ఎవరు కావాలి? మనకు నా మీద దయ ఉంచి దారి చూపి దరి చేర్చగలిగేటటువంటి దైవం నాకు కావాలి. నా మీద ఏం చేయాలి? ఇప్పుడు దయ ఉంచాలి, దారి చూపాలి, దరి చేర్చాలి. ఇటువంటి ఒక గురువు నాకు కావాలి. మరి ఇప్పుడు ఈ జ్ఞానం, నేను రాజుని కాబట్టి నాకు ఇట్లా ఏదో సందేహం ఉంది అని అంటే అందరూ వచ్చేస్తారు నా దగ్గరికి పండితులు. నేను వాళ్ళలో ఎవరిని నిజమని నమ్మాలి? ఆయనకు నిన్న మనం గురుగీత, మనం నిన్న స్కంద పురాణంలో ఉమామహేశ్వర ఖండంలో గురువులు 7 రకాలు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ విషయ విశ్లేషణ తెలిసిన వాళ్ళు కావాలి. మరి అది తెలియక నేను చెప్పేదే గొప్ప, నా మతమే గొప్ప, నా మతమే గొప్ప అనేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లోనూ ఉంది, ఈ రోజుల్లోనూ ఉంది. ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక, ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మతము లోకహితము, మతము లోకహితము అన్నమాట మరచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమైపోతున్నడమ్మా. ఇది పరిస్థితి. మత ఘర్షణలు, కుల ఘర్షణలు అలా ఉన్నాయి.
వీటన్నింటినీ దాటుకొని నా దేహాన్ని నేను దాటుకొని విశ్వవ్యాపకమైనటువంటి జ్ఞానపూరితమైనటువంటి భగవంతుణ్ణి తెలియడం ఎలా? దీనికి ఒక ఆలోచన చేశాడు ఆయన. ఈ 4 ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వాళ్ళు కావాలి. అయితే నా సమస్త రాజ్య పదవిని, నా రాజ్య అధికారాన్ని, నా రాజ్యంలో ఉండే సమస్త సంపదలను నాకెవరైతే ఈ సందేహ నివృత్తి చేస్తారో వాళ్లకు నేను అప్పగిస్తాను. నిజంగా నీకు సందేహ నివృత్తి చేయగలిగినటువంటి జ్ఞాని నీ నుంచి ఏం ఆశిస్తాడు? నువ్విచ్చే రాజ్య పదవిని కాంక్షిస్తాడా? ఆయనకు అవసరం లేదనే కదా అన్నింటినీ పక్కన పెట్టి జ్ఞానబోధలో ఉంటాడు జ్ఞాని. కానీ అప్పటికే ఆయన మానసిక స్థాయికి నా సమస్తాన్ని ఆయనకి సమర్పించేస్తాను అంటే ఇక్కడ ఆయనలో ఎటువంటి నిర్ణయం వచ్చింది? నేను, నాది అనేటటువంటి భావన తొలగిపోయింది. మనము ప్రతిరోజు దేవాలయంలో స్వామివారి దగ్గర రుద్రాభిషేకం చేయిస్తూ ఉంటారు. పరమశివుని దేవాలయంలో, ప్రపంచంలో ఉండే అన్ని శైవ దేవాలయాల్లోనూ రుద్రాభిషేకం జరుగుతుంది. దాంట్లో నమకం చమకం అని మంత్రాలు చెప్తారు. నమకం అంటే నేను లేదు, చమకం అంటే నాది లేదు అనే అర్థాలను ఇస్తాయి. దీనిని శ్రీరుద్రం అని చెప్తారు. ఈ రెండింటినీ కలిపి ఈ రుద్రాభిషేకంలో వాడేటివన్నీ ఇవే, నేను లేదు, నాది లేదు. ఈ రుద్రాభిషేకంలో వాడే నమకం చమకంతో సహా ఉండే అన్ని మంత్రాలు మనకు మొట్టమొదట నిన్న చెప్పుకున్నటువంటి ఉమామహేశ్వర ఖండంలో ఉంది. అట్లాగా ఇక్కడ ఆ రుద్రాభిషేకంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయ మహిమలో ఉన్నటువంటి సమస్త విషయాల మంత్రాల సారమంతా ఏమి అంటే నేను లేదు, నాది కాదు. ఈ రోజున వల్లభదేవుడు ఈ ఆలోచనకు వచ్చాడు. నేను లేదు, ఎందుకంటే ఇంకేదో ఉంది, ఎందుకంటే సద్గతి ఉంది. పోనీ అది ఎప్పుడు పొందుదామంటే దేహాన్ని విడిచిన తర్వాత పొందుదామా అంటే కుదరదు కదా. ఇహమునందే సుఖము ఇంపార లేకున్నా మళ్ళీ పరములోకి వెళ్ళి నువ్వేం తెలుస్తావు? తెలుసుకోలేవు, కుదరదు. ఎవరికైనా జీవన్ముక్తి తప్ప మరో మార్గం లేదు. జీవన్ముక్తి అంటే జీవితం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే, దేహం ఉన్నప్పుడే నువ్వు దేహాన్ని విడిచిపెట్టేసి ఉండాలి. నాకు దేహం లేదు అనేటటువంటి దేహ భ్రాంతిని విడిచిపెట్టేసి ఉండాలి. అందుకనే మనకు ఉమామహేశ్వర ఖండం మొత్తం సారాంశం ఏమి చెప్తుందంటే, పార్వతీదేవి అడిగినప్పుడు ఇది ఉమామహేశ్వర సంవాదంలో ఉండే 351 శ్లోకాలలో 100 నుంచి 105 వరకు ఉండే 5 శ్లోకాల సారాంశం ఇప్పుడు నేను చెప్పేది. మానవులందరూ అజ్ఞానము అనేటటువంటి పాము కాటుకు బలి అయి సంసారం అనేటటువంటి సంసారమే తప్ప ఇంకేం లేదు, నేను, నా ఇల్లు, నా భర్త, నా బిడ్డ, నా కుటుంబం, నాకు ఇంకేమీ లేదు, ఇదే గొప్ప అనేటటువంటి సంసారమోహం అనేటటువంటి కాలకూట విషమెక్కి, ఎందుకు? అజ్ఞాన సర్పద్రష్టస్య, అజ్ఞానం అనేటటువంటి సర్పము కాటు వేసిన కారణంగా మానవుని శరీరంలో ఎటువంటి విషం ఎక్కి ఉంది? నా భార్య, నా బిడ్డ, నా ఇది, నేను అనేటటువంటి కాలకూట విషం ఎక్కిపోయి ఉంది. కాలకూట విషం ఎక్కిపోయి ఉండడం వల్ల మానవుడు ఏమైపోయినాడంటే, కనిపిస్తున్నటువంటి నా వస్తు సంపద, నా కనిపిస్తూ ఉండేటటువంటి బంధు సంపద ఇది మాత్రమే శాశ్వతమని మూర్ఛ చెంది ఉన్నాడు. ఇది అందులో వాడుండే పదం. మీరు అందులో చూసుకోవచ్చు. మహేశ్వర ఖండం, అందులో ఉమామహేశ్వర సంవాదం, ఉమామహేశ్వర సంవాదంలో గురుగీత ఘట్టం, అందులో ఉండే 351 శ్లోకాలలో 100 నుంచి 5 వరకు 105వ శ్లోకం వరకు ఉండేటటువంటి విషయం ఇది. మరి అటువంటి అజ్ఞానం అనే పాము కాటుకు బలి అయి కాలకూటం అనేటటువంటి విషం ఒళ్ళంతా ఎక్కిపోయి ఆయన బాహ్య ప్రపంచమే శాశ్వతమనే మూర్ఛ చెంది ఉన్నారు కదా. మరి ఆ మూర్ఛలో ఉండేటటువంటి వాళ్ళను మేల్కొల్పడం ఎలా? వల్లభదేవుడు అక్కడ చెప్తున్నటువంటి జ్ఞానిలో సరి అయినటువంటి సత్తా ఉంది. పరమగురువు ఆయన. ఆ యొక్క జ్ఞాని వచనాలు ఆయన యొక్క చెవులలోకి, ఆయన యొక్క చెవుల్లోకి వెళ్ళడం వల్ల మల్లెపువ్వు చెట్టు అక్కడ ఉంటే మల్లెపువ్వు పరిమళాలు వస్తాయి. ఉట్టిగా శ్లోకాలను కంఠస్థం చెప్పి లేదా వాచకాన్ని కంఠస్థం చేసి తిరిగి మళ్ళీ ప్రవచనం చేసినప్పుడు అది వాళ్ళ యొక్క కళ్ళల్లోకి, చెవుల్లోకి వెళ్ళవంట. ఇది కూడా రుద్రాభిషేకం మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ఆ విషయం ఉంది, వెళ్ళదంట. అక్కడ చెప్తున్నటువంటి బ్రాహ్మణుడు పరిపూర్ణతను చెందినటువంటి జ్ఞాని కనుక ఆ జ్ఞాని మాటలు ఆయన చెవులలోకి వెళ్ళి ఈయనలో ఆలోచింపజేశాయి.
అట్లా ఆలోచింపచేసిన కారణంగా ఈయన ఇటువంటి నిర్ణయానికి వచ్చాడు. అందుకనే ఈ లోకానికి ఎవరు దిక్కు అంటే జ్ఞానులే ఈ లోకానికి దిక్కు, గురువులే ఈ లోకానికి దిక్కు, సజ్జనులే ఈ లోకానికి దిక్కు అంటాడు యక్ష ప్రశ్నల్లో. అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్. గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం. గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం. అనేన సదృశం కార్యం నభూతో నభవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్యప్రదాయకం. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.